అండి, వెల్కమ్ టు గాయత్రీస్ డైరీ. హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ డైరీ. మీరు విన్నది కరెక్టే. ఒకసారి ఇట్లా అనుకోండి, కలగూర గంప మనది. గాయత్రి ఇప్పుడు జర్నీ చేస్తోంది. సో తన జర్నీ, తన ఎక్స్పీరియన్సెస్, తన అనుభవాలు, తన లెసన్స్, తన పాఠాలు, తన ప్రయోగాలు, తన కోపాలు, తన తాపాలు అన్నీ మనం చూడాలి. సో రోజు నన్ను వీడియో కాల్ చేసి నాకు ఎట్లా చూపిస్తుందో మీ అందరు చూడాలని కోరుకుంటున్నా. ఒక కిడ్ ఎట్లా గ్రోత్ అయిపోయి ఒక ఇండిపెండెంట్గా ఒక వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతుంటారు, ఇవన్నీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ నాకు కొత్త, టూ పెయిన్ఫుల్గా ఉంది నాకు. నేను అంటే మాటల్లో చెప్తున్నాను కానీ కళ్యాణ్ సడన్గా నేను లేనప్పుడు వీళ్ళ ముగ్గురు ముందు టూ ఎమోషనల్ అయిపోయాడంట. అప్పుడు గాయత్రి ఒక మాట చెప్పిందంట, నాన్న నన్ను మిస్ అవుతున్నామని మాత్రం ఎమోషనల్గా ఫీల్గా, అంతేగాని నేను ఎట్లుంటానో ఏంటో అని మాత్రం అస్సలు ఫీల్ కావద్దు, అది మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పిందంట వాళ్ళ నాన్నకు. అది ఇదంతా కూడా నేను లేనప్పుడు జరిగిందనమాట. నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి ఒక కిడ్ ఎవరైనా సరే ఇంట్లో నుంచి చదువుకో దేనికో బయటికి వెళ్తే ఇంకా అట్లనే చదువు అయిపోతుంది, పెండ్లు అయిపోతారు, కానీ ఇంత ఇదిగా ఉండడం కుదరదేమో ఇంకా. బట్ లాక్డౌన్ ఎవరికి ఏం చేసిందో కానీ మా ఫ్యామిలీకి మాత్రం చాలా చాలా మంచి చేసింది. ఒక రకంగా ఎక్స్ట్రా 2 years ఎక్స్ట్రా ఇంకో 1 year గాయత్రి మాతో పాటు ఉన్నదన్నమాట. అది సో లాస్ట్ ఇయర్ పంపించాలంటే ఎందుకో కొంచెం భయము గుబులో ఉండింది. బట్ ఈ 1 year దగ్గరగా చూసి, సో దాని మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ వచ్చి, అది ఎట్లా తెలిసిందంటే, అంతకుముందు నేను మా ఆయన కొట్లాడితే ఎంతసేపు వాళ్ళ నాన్నను సమర్థించేది, ఈ మధ్యకాలంలో నన్ను సమర్థిస్తుంది అనమాట. నా కూతురు ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకుంటుందని నా ఫీలింగ్ ఇప్పుడు. కాబట్టి ధైర్యంగా పంపిస్తున్నా. అది కాదులేండి, కానీ అంటే ఒకటే మాట చెప్పిన, అట్లుండు ఇట్లుండు, లేదంటే నీ బిహేవియర్ ఇట్లుండాలా, నువ్వు ఇట్లా చేయాలని కాదు. కానీ ఎనీథింగ్, ఏదన్నా ఒక పని చేసే ముందు డిఫరెంట్ వర్క్ ఏదన్నా జరిగింది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఈ ప్లేస్లో మా అమ్మ చేస్తే కరెక్టా, దాన్ని నువ్వు కూడా చేసేసాయి. ఇదొక్కటే నేను అంటే స్ట్రాంగ్ నమ్ముతానమాట. నేను అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఏదన్నా ఉన్నా లేకపోయినా, పరిస్థితుల ప్రభావం ఎట్లున్నా సరే, ఈ పని మా అమ్మ చేస్తే కరెక్టా, మా అమ్మ చేస్తే కరెక్ట్ అయినప్పుడు నువ్వు చేసేసాయి. ఇంతకు మించి అక్కడ కరెక్టా తప్ప అని నువ్వు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మ చేసేది నువ్వు కరెక్ట్ అనిపించి నీకు అనిపిస్తే నువ్వు కూడా చేసేసాయి అని చెప్పిన. అదొక్కటి. నీ పుస్తకంలో కోట్ రాసుకోరా సాంబా. అంటే జనరల్గా బయటికి వెళ్తుంటే ఇట్లుండండి అట్లుండాలి, అబ్బాయిలు అమ్మాయిలు సిచ్యుయేషన్స్ బయట, ఇదంతా కాదు. కానీ నాకు అనిపించింది అట్లా అది కరెక్ట్ అనిపించింది. ఓకే కదా, అదైతే ఆ పాయింట్. నువ్వు ఓకే అంటే ఓకే, నా ఓకే అంటే కాదు, ఎనీథింగ్ నీకు అదే అంటే అదొకటి చెప్పిన, అంతకుమించి ఏం లేదు. ఏదైనా పని చేసే ముందు అమ్మ చేస్తే ఓకే నా నీకు ఆ టైంలో ఓకే అన్నప్పుడు నువ్వు కూడా చేసేసి, అది తప్పు కాదన్న ఉద్దేశం, అది విషయం. అది అంతకుమించి ఏం చెప్పలేదు. ఇంకేమేం చెప్తావు మా కాడికి వెళ్ళి పోయేటప్పుడు. అంటే నా అమ్మ ఏందో ఫీల్ అవుతుంది, నాన్న ఏందో ఫీల్ అవుతుంది, కానీ అసలు ఈ ఫీలింగ్స్ ఏంది నేను ఇంతవరకు అడగలేదు, మీ ముందే అడుగుతున్నా. అంటే ఐఎమ్ ఎక్సైటెడ్. నా నర్వస్నెస్ కానీ నా యాంగ్జైటీ కానీ ఇట్స్ బీయింగ్ ఓవర్ షాడోడ్ బై ఎక్సైట్మెంట్. అందుకే నాకు అంత తెలియట్లేదు ఇప్పుడు. అంటే నాకు ఏం భయాలు ఉన్నా అవన్నీ ఏమున్నా ఆ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అంటే నా ఎక్సైట్మెంట్ ఇస్ మోర్ ఇండిపెండెంట్గా ఉండడం, నేను ఓన్గా చేసుకోవడం. నాది ఆల్వేస్ ఒక డ్రీమ్ ఉండే. ఐ లవ్ మై పేరెంట్స్ అండ్ ఐ లవ్ దట్ ఇక్కడ ఉంటే నాకు ఒక లగ్జరియస్ లైఫ్ దొరుకుతుంది. ఏ పని అడినా అమ్మని అడగొచ్చు, ఎవరినైనా అడగచ్చు, అన్న వాళ్ళని కానీ ఎవరినైనా అడిగి హెల్ప్ తీసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు లెర్న్ టు బీ ఇండిపెండెంట్. ఐ వాంట్ టు డూ థింగ్స్ ఆన్ మై ఓన్. కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఇట్స్ బిన్ నా చైల్డ్హుడ్ డ్రీమ్ అట్లా ఇండిపెండెంట్గా ఉండాలి, నేనే వంట చేసుకోవాలి, నేనే క్లీన్ చేసుకోవాలి అని. ఆ మాట చెప్తే ఇట్నే రూమ్లో సంసారం పెట్టిస్తుంది కదా పక్కకు. స్టిల్ ఇట్స్ నాట్ ద సేమ్. ఇట్స్ స్టిల్ నాట్ ద సేమ్. బట్ యా, నా భయం అనేది, ఆ యాంగ్షియస్నెస్ అనేది అన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ ఓన్లీ చిన్న పర్సంటేజ్లో ఉన్నాయి. ఈ ఎక్సైట్మెంట్ అనేది ఇంకొక లెవెల్లో ఉంది కాబట్టి తెలియట్లేదు. యూజువల్గా అందరికీ భయం ఎక్కువ ఉంటుంది. బట్ నా ఈ ఎక్స్ట్రా 1 year కోవిడ్ వల్ల వచ్చినందుకు క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టుంది ఫ్యామిలీతో ప్రాపర్గా బిఫోర్ గోయింగ్ ఆఫ్.
లాస్ట్ ఇయర్ అసలు యాక్చువల్గా వెన్ ఇట్ వాజ్ మై ప్లాన్ లాస్ట్ ఇయర్, అమ్మ చెప్పంగానే ద అమౌంట్ ఆఫ్ రెస్పాన్సెస్ వి గాట్ కానీ ఎంతమందో ఈమెయిల్స్ పెట్టారు. ఇట్ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్. అసలు ఇంతమంది ఉన్నారా మనకు తెలిసిన వాళ్ళు. అసలు యూకేలో ఎవరు తెలియదు నాకు. మా బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఎవరు లేరు. సో వెన్ ఐ హర్డ్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కలగుర గంప ఫ్యామిలీ అంతమంది ఉండేసరికి ఐ ఫీల్ మోర్ సేఫ్. అంటే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా అయినో చాలా మంది మన వాళ్ళు యూకేలో ఉన్నారని. సో వెళ్ళే ముందు ఇంత టూ ప్రీ ప్లాన్ ఏం కాదు. సో మార్నింగ్ ఈ 1 day బిఫోర్ షూట్ చేస్తున్నాము. తను ఎప్పుడు దీన్ని టెలికాస్ట్ చేస్తుందో తెలియదు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అక్కడి నుంచి అన్నీ పంపిస్తామా, నువ్వు పోస్ట్ చేయొచ్చు అక్కడి నుంచి ఎక్స్పీరియన్సెస్ అన్నది. బట్ అది నేను ఎందుకు నువ్వే చేయొచ్చు కదా అని అన్నప్పుడు సరే చేస్తా అన్నది. ఏం పేరు పెట్టాలంటే సడన్గా నా నోట్ నుంచి ఏముంటుంది, ఒక డైరీ రాసినట్టు నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పు. సో గాయత్రీస్ డైరీ బాగుందా అంటే చాలా సడన్గా మంచిగా ఉందన్నది. సో అంతకుముందు అనేదాన్ని అనమాట, ఎప్పుడన్నా నువ్వు ఛానల్ పెట్టుకుంటే డాటర్ ఆఫ్ కలగూర గంప పెట్టుకో, అట్లా ఏదో సతాయించేదాన్ని. నా ఐడెంటిటీ నాకు ఉండాలనేది. ఇప్పుడు మాత్రం సడన్గా అట్లా వచ్చేసింది. సో గాయత్రీస్ డైరీ బాగుంది కదా, అదే పేరుతో ఫిక్స్ అయిపోయి ఏం వండుకుంటుందో చూద్దాం, ఉపవాసం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం, బయట ఏం తిండి తింటుందో చూద్దాం, చెత్త తినొద్దని చెప్పిన ఆల్రెడీ. చూద్దాం ఏమన్నా వంట నేర్చుకో అంటే నీ ఛానల్ ఉంది కదా ఓపెన్ చేసి నేర్చుకుంటాను. చాలా సార్లు నాతో గొడవ పడ్డది. ఏమేం చేస్తావు చూద్దాం. సో ఈ ఛానల్ ద్వారా జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్, నా జర్నీస్, నేనేం లెసన్స్ నేర్చుకుంటున్నాను ఇవన్నీ మీతో నా డైలీ జర్నల్లో కానీ డైరీలో రాసేటట్టు మీతో షేర్ చేసుకుంటాను. ఇట్స్ మై జర్నీ అండ్ ఇట్స్ మై డైరీ, గాయత్రీస్ డైరీ. కలగూర గంప అనేది ఒక ప్లాన్ లేకుండా జరిగిన ఛానల్. అది గాయత్రి సపోర్ట్తోనే జరిగింది అంతా కూడా. ఇప్పుడు తను సృష్టించుకున్న తను సంపాదించుకున్న కలగూర గంప ఫ్యామిలీ అంతా కూడా గాయత్రి డైరీని కూడా సపోర్ట్ చేస్తూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఇప్పుడు నేను చెప్పను, నీది నీ రిక్వెస్ట్. ఎవ్రీడే నేను రిక్వెస్ట్ చేస్తాను. అయ్యో లేదు కాపీ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. సేమ్ బట్ ఏంటి గాయత్రీస్ డైరీ మళ్ళీ చెప్పేసి అట్లా చెప్పేసి ఓన్లీ బిగినింగ్ లా వెల్కమ్ టు కలగుర గంప బదులు వెల్కమ్ టు గాయత్రీస్ డైరీ అంట. లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాయత్రీస్ డైరీ. హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ డైరీ. అయ్యో గాయత్రి వెళ్ళిపోతుంది, ఇదైతే ఎక్స్పెక్ట్ చేసిందే, ఒకరోజు కాకపోతే ఇంకో రోజు అయినా. బట్ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ పేరెంట్ మేము కోరుకునేది ఏంటంటే ఏడున్నా హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ సంతోషంగా ఉంటే అన్నీ వస్తాయి. నేను ఆమెకు చేసే విషయం ఏంటంటే నువ్వు మంచి చదువుకో, మంచిగా ఉండు, అవన్నీ తర్వాత సంగతి. ముందు నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు అనుకునే నీకు జరుగుతాయి అంతే. ఆల్ ద బెస్ట్ అండ్ బీ హ్యాపీ. అది ఆమె చెప్పాలి. అంతే, ఆల్ ద బెస్ట్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. అక్క ఆడికి నీకేమేం కావాలి చెప్పు ముందే. I want dreams merch. I want the Minecraft. Kana నాకు PewDiePie merch కావాలి. Whisper merch. Whisper. I love Whisper merch. And I want you to get me Minecraft merch and puppets. And that's it. Bye. That's what I want.